హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు ఎమ్మి రాగి సంగటి మరియు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఇది పక్కా విలేజ్ స్టైల్ రాగి సంగటి చికెన్ కర్రీ. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పూర్తి ప్రాసెస్ చెప్తాను. లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది పక్కా విలేజ్ స్టైల్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్కి క్లీన్గా కడిగి పెట్టుకోవాలా. నేను ఇప్పుడు ఫస్ట్ సంగటి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిలో 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని ఈ రేషన్ బియ్యంలో ఈ విధంగా వేసుకొని బాగా క్లీన్గా కడిగి 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలా. ఇది క్లీన్గా కడిగి నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ కర్రీ ప్రిపరేషన్ చేసేదాకా ఈ బియ్యం నానిపోతాయి. చూడండి, ఈ బియ్యం నేను కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ముందుగా నేను హాఫ్ కొబ్బరి ముక్క ఫ్రెండ్స్. ఈ కొబ్బరి ముక్కని సన్నగా ఇలా కట్ చేసుకొని ధనియాలు, పట్టా, లవంగా, యాలకులు ఈ మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలా. నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది పక్కా విలేజ్ స్టైల్. మెత్తగా పేస్ట్ కొట్టుకున్నాను. ఈ బియ్యం కూడా బాగా నానిపోయాయి ఫ్రెండ్స్. 1/2 అవర్ ముందే నేను నానబెట్టేశాను. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, ఈ మీద స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ గ్లాస్తో అయితే రైస్ వేసాను ఆ గ్లాస్తోనే 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. ఎందుకంటే ఇది బాగా మెత్తగా ఉడకాలా ఫ్రెండ్స్. చూడండి, ఈ గ్లాస్తో నేను 4 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టవ్ మీద చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మేము డబ్రాలో చికెన్ క్లీన్గా కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలా. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. మీరు ఈ విధంగా ఒకసారి రాగి సంగటి చికెన్ కర్రీ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ పసుపు, చిన్న స్పూన్తో పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు తగినంత కల్లుప్పు. ఎప్పుడైనా కానీ కర్రీల్లో కల్లుప్పే వాడండి, సూపర్గా ఉంటుంది. చూడండి, నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే చూడండి, ఇందులో వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మేము అలా కలుపుకుంటూ ఉండాలా. దీంట్లో నీసు వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. ఒక పక్క సంగటి ఉడుకుతూ ఉంది, ఒక పక్క నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది తొందరగా అయిపోద్ది. ఇందులోనే నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ కర్రీల్లో మీరు ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ డబల్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. ఈ వాటర్ డ్రై అయిపోదాకా ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోతాయి. ఇందులోనే నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఈ సంగటిలో రాగి సంగటిలో కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు నేను చెప్పినట్టు రాగి సంగటి చేసుకో తిన్నారంటే చాలా హెల్తీ. నేను రైస్ తక్కువ వేసి పిండి ఎక్కువ వేస్తాను. చూడండి, ఇది కూడా బాగా దీంట్లోనే కలుపుకోవాలా. చూడండి, ఇది కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా మాకు డ్రై అయిపోయి వస్తున్నాయి. ఇందులోనే నేను ఇప్పుడు ఇందాక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోనులా ఇది కూడా యాడ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. నేను ఇందులో ధనియాల పొడి యాడ్ చేయను, ఎందుకంటే ఇందులో డైరెక్ట్ నేను ధనియాలే యూజ్ చేశాను కాబట్టి. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకుంటానే ఉండాలా. 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను మొత్తం కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కొంచెం మసాలాలు మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి గ్రేవీ కొంచెం ఉంటేనే బాగుంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటేనే. ఎందుకంటే రాగి సంగటిల్లో అద్దుకో తినడానికి గ్రేవీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఎంతమందికి రాగి సంగటి చికెన్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ లైక్ ఇస్తే నా వీడియోస్ మరింత చాలా మందికి రీచ్ అవుతాయి.
చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా ఉడకాలా. నేను ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను, ముక్క మెత్తపడాలా. చూడండి రైస్ బాగా ఉడికింది, ఈ విధంగా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ ఈ రైస్. ఇందులో నేను ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో రాగి పిండి కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంచండి ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా నేను ఇంకో హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో పాలు యూజ్ చేయను ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాస్ పాల కంటే ఒక రాగి సంగటి ముద్ద తింటే అంత చాలా హెల్తీ ఫ్రెండ్స్. చూడండి నేను ఈ విధంగా తక్కువ మంట మీద పెట్టి ఈ పిండి కూడా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలా. ఈ విధంగా వేసుకొని మీకు మూత పెట్టేయండి ఫ్రెండ్స్, అస్సలు కలపబాకండి. నేను మూత పెట్టేసి ఓ 5 or 10 minutes అలాగే వదిలేస్తున్నాను. కర్రీ చూద్దాం ఇప్పుడు కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. కర్రీ గ్రేవీ కొంచెం చిక్కబడాలా. నేను ఫైనల్గా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఆ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ మీకు డబల్ అవుద్ది. చూడండి మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు ఏ విధంగా చేయాలనేది అర్థమవుద్ది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా మేము కొత్తిమీర చల్లుకొని తక్కువ మంట మీదే పెట్టుకుందాం గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు. చూడండి ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను సంగటి ఏ విధంగా ఉడికిందో. చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చి వాసన పోయే వరకు పిండి మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మేము బాగా పప్పు గుత్తితో అన్నా లేకపోతే ఈ గరిటెతో అన్నా బాగా కలుపుకుందాం. చూడండి నేను గరిటెతోనే బాగా కలిపేస్తున్నాను. ఈ సంగటి ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. నేను కలిపిన తర్వాత బాగా చూడండి ఈ విధంగా సంగటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలా. నేను ఈ విధంగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఈ సంగటి మాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చూద్దాం. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి చికెన్ కర్రీ, ఎమ్మి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మాకు గ్రేవీ కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే రాగి సంగటిలో కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. నేను చెప్పిల్లా నేను లాస్ట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తానని. ఇందులో పైనుంచి 1-2 స్పూన్ నెయ్యి వేసుకుంటే మాకు కర్రీ టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఒక 2 or 3 minutes అలాగే స్టవ్ మీద నేను తక్కువ మంట మీద పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ మన ఫైనల్గా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా రాగి సంగటి ముద్దల్లా చేసుకొని మేము కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.